ఒక రాజుగారు ఒక చిన్న కథ ముగిద్దాం. ఒక రాజుగారు ఒక దేవుణ్ణి అర్చిస్తున్నాడు. ఆయన ఏంటంటే డివినిటీ అంటే ఇలా ఉండాలని ఒక స్టాండర్డ్ ఒపీనియన్ ఉన్నవాడు. దానికి ఎగ్జాంపుల్గా ఒక కథ చెప్తారు. ఏంటంటే ఒక నవాబు గారికి ఒక పువ్వు అంటే చాలా ప్రేమ. దాని పేరు ఖూబ్సూరత్. ఆ పువ్వు యొక్క వెరైటీ పేరు ఖూబ్సూరత్. అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఇంత అందమైన పువ్వు ఈ ప్రపంచం లేదు. నా రాజ్యం అందంగా ఉండాలంటే, నాకు టూరిస్టులు చాలామంది ఇక్కడికి రావాలంటే, టూరిస్ట్ బేస్డ్ ఎకానమీ నాకు పెరగాలంటే నేను ఈ పువ్వులనే పెంచాలి. అందుకోసం ఒక ఆర్డర్ పాస్ చేసాడు, లా. ఏంటంటే ఓన్లీ ఈ ఫ్లవర్స్ మాత్రమే అందరు పండించాలి, పెట్టాలి, వేరే ఫ్లవర్ ఉండడానికి లేదు. ఒక లా పాస్ చేశాడు. ప్రివెన్షన్ ఆఫ్ అదర్ ఫ్లవర్స్ ప్లాంటేషన్ ఏదో సంథింగ్ యాక్ట్ వేసేసాడు. ఇంకా ప్రపంచంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఫ్లవర్స్ అది వేరే ఫ్లవర్ పెడితే ఇల్లీగల్ అవుతుంది, అరెస్ట్ అవుతారు. ఆ ఫ్లవర్స్ కొట్టేశారు, తీశారు. బట్టలు వచ్చి చెప్పారు, మీకు టైం ఇస్తున్నాం, 1 month లోపు వేరే పువ్వు ఏది కనిపించదు, ఖూబ్సూరత్. మేము సీడ్స్ ఇస్తాం, దానికి కావాల్సిన ప్లాంటేషన్ గైడెన్స్ ఇస్తాం, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం, ఇవే పెట్టండి. సరే పెట్టారు. ఇక రాజుగారికి ఎంతవరకు వచ్చింది? మినిస్టర్స్కి ఎవరికి ఇష్టం లేదు. కానీ రాజుగారు అన్నాడు, వినాలి, తల తీసేస్తాడు. సరే మినిస్టర్స్ మీటింగ్స్ పెడుతున్నాడు, క్యాబినెట్. ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, వేరే స్పీచెస్ అన్నీ తీసారా, మనమే పెట్టారా, నేను వస్తాను చూడడానికి. సరే ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత మొత్తం అదే ఖూబ్సూరత్తో వెలిగిపోతూ ఉంది వాళ్ళ రాజ్యం. కానీ ఒకే రకమైన ఫ్లవర్ అయితే ఒకే రకమైనటువంటి ఇన్సెక్ట్స్ని అది అట్రాక్ట్ చేస్తుంది. అన్ని రకాల ఇన్సెక్ట్స్ని అది అట్రాక్ట్ చేయదు. ఆశ్చర్యకరంగా ఆ దేశంలో ఈ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కొన్ని రకాలటువంటి చెట్లకు కాయలు కాయడం ఆగిపోయాయి. అంటే పాలినేషన్ జరగట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆడవాళ్ళకు రకరకాల పువ్వులు ధరించే అలవాటు. వీళ్ళకి ఇదే పువ్వు పెట్టమంటే ఈ మూర్ఖుడని అందరూ తిట్టుకుంటున్నారు. అర్థమైందా? ఇక టూరిస్టులు కూడా రావడం మానేశారు. ఇక్కడ ఒకే రకమైన జాతి ఉంటుంది, ఇక్కడ ఇది ఒక మొనాటనీ ఉంటుంది, ఇక్కడ వెరైటీ లేదని రావడం మానేశారు. చివరికి రాజుగారికి ఆయన రిజల్ట్స్ మొత్తం రివర్స్ అయిపోయాయి. నేను చెప్పింది మాత్రమే కరెక్ట్, వైవిధ్యం ఉండకూడదు అంటే ప్రపంచమే వైవిధ్య భరితం. భగవంతుడు సృజించిందే వైవిధ్యం. వైవిధ్యంలో నన్ను చూడమంటున్నాడు. అచింత్య రూపం. నేను నీ చింతనకు, నీ ఇంటెలెక్ట్కి అందను, నువ్వు నా వైవిధ్యంలో చూడు. వైవిధ్యంలో వాడు భగవంతుడు చూడమన్నప్పుడు ఈ మతమే కరెక్టు, ఇది మాత్రమే కరెక్టు, నువ్వు ఇలాగే ఉండాలి చెప్పడానికి నువ్వే వాడివి. ఆ రాజుగారిలాగా మూర్ఖమైన పనులు చేస్తుంది. కాబట్టి వైవిధ్యాన్ని యాక్సెప్ట్ చేయాలి.